గుడ్ మార్నింగ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ప్రతిదినము ప్రభువుతో అన్న కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. యేసయ్య నీకు వందనాలు నాయనా, మరొక ఉదయకాల సమయాన మమ్మల్ని అందరినీ కూడా సజీవులుగా లేపి మీ మాటలు వినడానికి మమ్మల్ని సిద్ధపరిచినందుకే మీకు వందనాలు చెల్లిస్తుంటాం. మీ మాటలు వినేవారంగాను, గ్రహించేవారంగాను, దాని ప్రకారంగా జీవించేవారంగాను ఉండడానికి సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నా తండ్రి, ఆమేన్. చాలా మంచు దేశాలలో, అంటే చలి దేశాలలో కొన్ని రకాలైన పిల్లులు పెరుగుతూ ఉంటాయి. అవి ఎలా ఉంటాయంటే చాలా తెల్లగా ఉంటాయి. మంచి చక్కటి తెల్లని బొచ్చు కలిగిన పిల్లులు చాలా అందంగా ఉంటాయి, ఆకర్షణీయంగా ఉంటాయి. అయితే అలాంటి పిల్లులను వేటాడడానికి చాలా మంది వేటగాళ్ళు వాటి వెంబడి పడతా ఉంటారు. కొంతమంది పెంచుకోవడానికి, కొంతమంది తినడానికి. అలాగా ఆ పిల్లులను వాళ్ళు వేటాడుతూ ఉంటున్నప్పుడు అవి చాలా చకచక పరిగెత్తుకుంటా వాటి బొరీల్లోకి దూరిపోతాయి. ఆ మంచు ప్రాంతాలలో, మంచు కొండలలో, మంచు గుట్టలలో అవి వాటి యొక్క బొరీల్లోకి టకాటకాని దూరిపోతా ఉంటాయి. చాలా కష్టం పట్టుకోవడం. అయితే వాటికి ఉంటున్న ఒక మంచి లక్షణం ఏంటంటే, వాటి తెల్లబొచ్చికి ఏమాత్రం కొంచెం మలినమైన పదార్థం ఏదైనా అంటుకున్నా, బురద లాంటిది, బంక లాంటిది, జిగురు లాంటిది ఏదైనా అంటుకుంటే అది ఎంత మాత్రం కూడా దాని శరీరం మీద ఉంచుకోదు, దులుపుకుంటుంది. దాన్ని పోగొట్టుకోవడం కోసం రుద్దుకుంటుంది. ఈపంతా, పొట్టంతా పాముకుంటుంది అలా ఇలా. సో ఇది తెలిసిన వేటగాళ్ళు వాటిని వేటాడడానికి ఏం చేస్తారంటే, వాటి యొక్క వాటి బొరీలు చాలా చిన్నవిగా ఉంటాయి. ఈ చాలా సింపుల్ గా దూరిపోతా ఉంటాయి. ఆ బొరీలకి నల్లటి బురద పూసేవాళ్ళంట. సో ఇంక వీటిని ఒకవైపు నుంచి ప్లాన్ ప్రకారంగా తరుముకుంటూ వాటిని వేటాడుతూ వస్తుంటే, ఆ బొరీల దగ్గరకు వచ్చే లోపల ఇవి బొరీల్లోకి వెళ్ళడానికి సంకోచిస్తాయి. ఎంత మాత్రం కూడా బురద వాటికి అంటడానికి ఇష్టపడవు. చావనైనా చస్తాం గాని ఈ మలినం నాకు అంటకూడదు, ఈ మురికి నాకు అంటకూడదు. వేటగాడి చేతిలో చావనైనా చస్తాను గాని ఈ బురద నాకు అంటకూడదు అని ఆ బొరీలు దాకొచ్చి అలాగే నిస్సహాయంగా నిలిచిపోతాయండి. చాలా సునాయాసంగా వేటగాళ్ళు వాటిని పట్టుకొని మరి చక్కగా వాటిని తీసుకొని వెళ్ళిపోతారు. చూడండి, ఆఫ్టర్ ఆల్ చాలా చిన్న జంతువులు అవి. అలాంటి జంతువులకు ఉంటున్న ఆలోచన, ఏ మలినము కూడా, ఏ మురికి కూడా నాకు అంటకూడదు, నేను బ్రతికిన రోజులు పరిశుభ్రంగా నేను బ్రతకాలి. ఆ ఆలోచన వాటికి ఉంది కాబట్టి వేటగాళ్ళు తరుముతున్నా సరే చావడానికైనా సిద్ధపడుతున్నాయి, కానీ బురద అంటించుకోవడానికి, మలినం అంటించుకోవడానికి ఇష్టపడడం లేదు. ఈ మాటలు వింటున్న ప్రియ క్రైస్తవ సహోదరుడా, సహోదరి, ఈ లోకంలో మన చుట్టూ మనకి ఎంతో భయంకరమైన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఎక్కడ చూసినా అపవిత్రత, ఎక్కడ చూసినా అసహ్యము, ఎక్కడ చూసినా హేయమైన కార్యాలు మన కళ్ళెదుటి కనబడతా ఉన్నాయి. మరి ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా మనం ఎలా ఉండాలి? మలినాన్ని, అపవిత్రతను అంటించుకునే వారంగా ఉండాలా? పరిశుద్ధంగా, పరిశుభ్రంగా మనం బ్రతికే వారంగా ఉండాలా? చాలా చక్కగా, చాలా హుందాగా, చాలా పరిశుద్ధంగా మనము బ్రతకవలసిన వారంగా ఉంటా ఉన్నాం. పూర్వపు దినాలలో అనేక మంది క్రైస్తవులు అలాగ బ్రతికారు. అనేక మంది దేవుని కొరకు హతసాక్షులయ్యారు. అపోస్తులు అనేక మంది హతసాక్షులయ్యారు. యేసుక్రీస్తుని ఎరిగిన అనేక మంది మిషనరీస్ హతసాక్షులయ్యారు. ఈ లోకములో కొన్ని విషయాలకు కాంప్రమైజ్ అవ్వకుండా, కొన్ని పరిస్థితులకు కాంప్రమైజ్ అవ్వకుండా, చావనైనా చస్తాను గాని ఈ పని నేను చెయ్యను, చావనైనా చస్తాను గాని యేసు ఎవరో నేను తెలియదని నేను చెప్పను,
చావనైనా చస్తాను గాని ఈ పాపము జోలికి నేను పోను, చావనైనా చస్తాను గాని ఇలాంటి అడుగు నేను ముందుకు వేయను. పనికి మాలిన అడుగులు. అనేక మంది మిషనరీస్, అనేక మంది సేవకులు దేవుని కొరకు ఈ లోకముతో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ప్రాణాలను సైతం ఇచ్చేశారు. చావనైనా చస్తాను, ఈ పనికి మాలిన పని నేను చేయను. బైబిల్ గ్రంథంలో షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అనే ఒక ముగ్గురు మనం చూడొచ్చు. ఇదిగో రాజు నిలబెట్టించిన ఆ విగ్రహానికి మీరు మొక్కకపోతే భయంకరమైన ఆరని ఆ యొక్క అగ్నిగుండంలో, భగభగ మండుతున్న ఆ అగ్నిగుండంలో వేసేస్తాము అన్నప్పుడు వాళ్ళు ఒకటే అన్నారు, చావనైనా చస్తాం గాని మేము మాత్రం మొక్కం. అసలు ఈ భయంకరమైన అగ్నిగుండం నుంచి తప్పించడానికి మా దేవుడు సమర్థుడు. ఒకవేళ ఆయన తప్పించకపోయినా పర్వాలేదు, మేము చస్తాం గాని మేము మాత్రం మొక్కము. కాంప్రమైజ్ అవ్వలేదు. ఎందుకని వీరంతా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఉన్నారు? ఎందుకని దేవుని యొక్క ఆజ్ఞను మేరకుండా, ఆయనకు తప్ప మరి దేనికి కూడా మేము మొక్కము, ఆయన ఆజ్ఞను మేరకుండా అంత దృఢంగా స్థిరంగా నిలబడగలిగారు అంటే ప్రకటన గ్రంథంలో ఒక మాట రాయబడతా ఉంది. దాన్ని మనం చదువుకుందాం. 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుంటే, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. అసలు ఎందుకు ఒక క్రైస్తవుడు ఈ లోకముతో కాంప్రమైజ్ కాకూడదు? అనేక రకాలైన శ్రమలు, అనేక రకాలైన నిందలు, అవమానాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, అబ్బో బోలుడన్ని మనకు కలుగుతాయి. అనేక మంది మనకు కలుగజేస్తారు. కానీ దేవుడు అంటున్నాడు, మరణము వరకు కూడా నువ్వు నమ్మకముగా ఉండు. మరణం వరకు నువ్వు నమ్మకంగా ఉండు. ఏమిస్తాడంట దేవుడు? నేను నీకు జీవ కిరీటమును ఇచ్చేదను. మనలను మనము పరిశుద్ధంగా మనం ఉంచుకొని ఈ లోకముతోనూ పాపముతోనూ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా, అనేకమైన అననుకూలమైన పరిస్థితులు ఎదురవుతున్నా సరే దేవుని కోసం నమ్మకంగా నువ్వు నిలబడగలిగితే ఆయన గొప్ప జీవ కిరీటాన్ని నీకు ఇవ్వడానికి ఇష్టపడతా ఉంటున్నాడు. ఇప్పటికే చాలా సవాళ్ళు ఎదుర్కొంటూ ఉంటున్న పరిస్థితుల్లో నువ్వు ఉండుండొచ్చు. ఇప్పటికే చాలా నిందలు, అవమానాలు దేవుని కొరకు నువ్వు భరిస్తూ ఉండుండొచ్చు. చుట్టుపక్కల వాళ్ళు, బంధువులుగా ఉంటున్న వారు, పని చేస్తున్న చోట చాలా మంది హేళన చేస్తా ఉండొచ్చు. నో ప్రాబ్లం, వాటిని భరించు, మరణం వరకు సహించు, దేవుని కొరకు నమ్మకంగా ఉండు. దేవుడు గొప్ప బహుమానాన్ని నీకు ఇస్తాడు. ఎవరైతే ఆయన కోసం నమ్మకంగా నిలబడతారో అలాంటి వారందరికీ కూడా ఆయన జీవ కిరీటం అనే గొప్ప బహుమానమును ఆయన అందించే దేవుడిగా ఉంటా ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆ గొప్ప బహుమానం నీకు కావాలనుకుంటే లోకంతో కాంప్రమైజ్ అవ్వద్దు. పాపంతో ఎక్కడ నువ్వు కాంప్రమైజ్ అవ్వద్దు. ఎక్కడ కూడా బురదంటించుకోవడానికి, మలినం అంటించుకోవడానికి, పాపాన్ని అంటించుకోవడానికి నువ్వు ఎక్కడ కూడా తావివ్వద్దు, చోటివ్వద్దు. నిలబడు. కొన్ని పరిస్థితులు వస్తాయి, సహించు, భరించు, ఓర్చుకో. దేవుని కొరకు నమ్మకంగా ఉండు. దేవుడి చేత ఒక గొప్ప కిరీటాన్ని నీవు ధరించబోతా ఉన్నావు. దానికోసం సిద్ధపడి ఉండవలసిందిగా మనం చేస్తూ ముగిస్తా ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచుదాం. తండ్రి, నీ వందనాలు నాయన. మీ కొరకు నమ్మకంగా బ్రతకగలిగే పరిస్థితిని మా దయచి. అనేక రకాలైన ఒడిదుడుకులు, నిందలు, అవమానాలు, బాధలు, హింసలు, కష్టాలు, శ్రమలు మాకు సంభవించిన మేమెక్కడా కాంప్రమైజ్ అవ్వకూడదు. మేమెక్కడ మీకు దూరం అవ్వకూడదు. మిమ్మల్ని చాటే వారంగా ఉండాలి. మీ దగ్గర నుంచి గొప్ప బహుమానం మేము పొందుకునే వారంగా ఉండడానికి సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.